గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. ఏపీ భూ క్రమబద్ధీకరణ పథకం 2025 కింద 71 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు, 31 మందికి పొజిషన్ సర్టిఫికెట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మంత్రి నారా లోకేష్ చొరవతో జీవో 30 ద్వారా పేదలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ ఖర్చులను సైతం ప్రభుత్వమే భరించి హక్కు పత్రాలు అందజేస్తోందని ఎమ్మెల్యే యార్లగడ్డ చెప్పారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి 5 కోట్ల రూపాయల కేటాయింపు జరిగినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కేసర్పల్లిలో త్వరలో హెచ్సిఎల్ ఏఐ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి షేక్ షాహిద్ బాబు, గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, తహసీల్దార్ శివయ్య, ఎంపీడీఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. 71 మందికి రిజిస్ట్రేషన్ చేసి జీవో 30 ద్వారా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో మెజారిటీ ఎస్సీ ఎస్టీ సోదరిమణులకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే 30 మందికి వెదురుపోలూరులో ఇక్కడ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చాం. వాళ్ళు బ్యాంక్ లోన్కి వెళ్ళా పిఎంఏపీ పథకంలో 2.5 లక్షల రూపాయలు కూడా వాళ్ళు అర్హత కల్పిద్దామనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చిన పరిస్థితి. అంతకుముందు గతంలో రోటరీ క్లబ్లో 200 పైబడి 200 మందికి పట్టాలు ఇచ్చాం. శాసనసభ్యుడిగా రోజు ఏదో రోడ్డు వేస్తారో డ్రైనేజ్ వేస్తారో వచ్చే ఆనందంగా డెఫినెట్గా రికార్డు దగ్గర నొక్కాడినాళ్ళు ఎవరైతే దొంగతనంగా ఆక్రమించి బతకడానికి దారి లేక రోడ్డు పక్కన కొండపోరం లోపల దగ్గర ఇండేసుకుని ఆక్రమించి ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళు ఇరిగేషన్ ట్యాంకులు, చెరువులు కాని ప్రదేశాలు అయితే లోకేష్ బాబు మంగళగిరిలో 3,500 మందికి పట్టాలు ఇచ్చిన పరిస్థితి. ఆ జీవో 30 ఇష్యూ చేస్తే ఆ జీవో 30 ల్యాబ్స్ అవుతుంటే మళ్ళీ వెళ్ళి గన్నవరంలో ఇంకా పట్టాలు ఉన్నాయని లోకేష్ బాబు చెప్పి దీన్ని 1 సంవత్సరం ఎక్స్టెండ్ చేస్తే ఇంకా గన్నవరం నియోజకవర్గం 4 మండలాల్లో ఎక్కడ